సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గోల్డ్ ప్రైజ్లే కాదు, సిల్వర్ ప్రైజ్ కూడా ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అన్ని విధాలుగా గోల్డ్కి సిల్వర్కి ఫెస్టివల్ టైంగానే మనం చూడాలి. మిస్ అయిన వారికి నవంబర్లో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ మనకు నవంబర్లో వస్తుంది. ప్రీవియస్ ఎలక్షన్స్ టైంలో ఏ రోజైతే అనౌన్స్మెంట్ ఇచ్చిందో ఆ రోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ అయినా, యుఎస్ స్టాక్ మార్కెట్ అయినా, మన గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ అయినా సరే చాలా వాలటిలిటీకి లోనయ్యాయి. అదే రియాక్షన్స్ మనకు నవంబర్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పెరిగిందనేది డెఫినెట్గా మనకు ఒక నెగటివ్. ఎందుకంటే కొన్నవారికి సంతోషం, కొనని వారికి దుఃఖం. బట్ దీనికి మనకు ఒక మరి ఒక ఆపర్చునిటీ నవంబర్లో వచ్చే అవకాశం ఉంది. ఫెస్టివల్ టైం, డిమాండ్, అలాగే మ్యారేజెస్, అలాగే ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్మెంట్, ఇవన్నీ గోల్డ్ సిల్వర్ ప్రైజెస్కి స్ట్రెంగ్త్ ఇస్తూ వచ్చాయి. దాని చేత ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఆల్ టైమ్ హైని క్రాస్ చేసి దాదాపుగా 6% పెరగడం చూసాం. నిన్న ఇరాన్ మిజైల్ ఏదైతే ఇజ్రాయిల్ పైన వేయడం చూసామో ఇమ్మీడియట్గా గోల్డ్ సిల్వర్ కూడా స్ట్రాంగ్ మూమెంట్ అప్ సైడ్ ఇవ్వడం చూసాం. ఆల్ టైమ్ హై టచ్ అవ్వడం చూసాం. ఇప్పుడు కొంతవరకు ఒక హ్యూజ్ మూవ్ గోల్డ్ ఇంటర్నేషనల్గా అయినా సరే, సిల్వర్ అయినా సరే మూమెంట్ ఇచ్చింది. కాబట్టి కొంత ప్రైజ్ యాక్షన్లో సైడ్ వేస్ యాక్టివిటీ చేసే అవకాశం మాత్రం కనబడుతుంది. ఎందుకంటే ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ మనకు గోల్డ్లో కనబడుతుంది ఇంటర్నేషనల్ చార్ట్లో. ఇండియన్ చార్ట్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర ఒక సైడ్ వేస్ యాక్టివిటీ గత 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్ట్రెంగ్త్ అనేది కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఏ రీజన్ చేతైనా మనకు గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ వాలటిలిటీలో తగ్గితే అది బయింగ్ ఆపర్చునిటీగానే మనం చూడాల్సిందే. మనం షార్ట్ ఆపర్చునిటీ ట్రేడర్స్ ఎస్పెషల్లీ షార్ట్లు అనేది అవాయిడ్ చేయడం బెటర్. బట్ బాటమ్ సైడ్ వచ్చినప్పుడు పికప్ చేసుకోవడం బెటర్. ఎవరైతే ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయలేదో, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఎస్ఐపి ద్వారా చేయండి. బట్ నవంబర్లో వచ్చే ఆపర్చునిటీని వదలకండి. ఎందుకంటే నవంబర్లో ఎప్పుడైతే యుఎస్ ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్మెంట్ వస్తుందో డెఫినెట్గా మనకు గోల్డ్ సిల్వర్ ప్రైజెస్లో హ్యూజ్ రియాక్షన్స్ ఉంటాయి. బాటమ్ సైడ్ ఉంటుంది, అప్ సైడ్ ఉంటుంది. బట్ బాటమ్ సైడ్ వచ్చినప్పుడు మనకు నెల రోజులు ఆగుతుంది, అక్కడ 2 నెలలు ఆగుతుంది అని వెయిట్ చేయొద్దు. ఎందుకంటే మనకు ఒక 5 to 7%, 6% రియాక్షన్ వస్తే నవంబర్లో డెఫినెట్గా ఆ లెవెల్లో మీరు అన్ని పనులు ఆపుకొని ఆ లెవెల్లో తీసుకోండి. కరెంట్గా మనకు స్పాట్ మార్కెట్లో 78,000 ట్రేడ్ అవుతుంది. అంటే నవంబర్ మంత్లో మనకు 70,000 నుంచి 72,000 వస్తే అదొక మంచి సదవకాశంగా మనం చూసుకొని ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అవసరం ఉన్నవారు మరేమీ సంకోచించాల్సిన అవసరం లేదు. మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. బట్ ఎస్ఐపి రూపంలో చేయండి. అది బెటర్గా మీకు యావరేజ్ అయ్యి బెటర్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఫిజికల్గా కొనలేని ఆలోచన ఉన్నారో మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేదా ఈటీఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. బట్ మీరు ఈటీఎఫ్ చేయాలంటే మార్కెట్ టైంలో చేయాలి. 9:15 to 3:30 PM మీరు ఇన్వెస్ట్ చేయాలి. అదే మీరు మ్యూచువల్ ఫండ్ చేసుకుంటే మీకేమవుతుందంటే 1 o'clock లోపల మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని బై చేస్తే మీకు ఆ రోజు క్లోజింగ్ అనేవి నెక్స్ట్ డే మార్నింగ్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ ప్రైస్ మీకు డిక్లేర్ అవుతుంది. అదే మీరు 1 PM తర్వాత మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది 2 days తర్వాత వచ్చే ఎన్ఏవిలో రికార్డ్ అవుతుంది. కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్లు ఎప్పుడైనా సరే హ్యూజ్ మూవ్ వచ్చినప్పుడు డెసిషన్ తీసుకుంటే మనం 1 PM లోపల ఆ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని బై చేసి పేమెంట్ చేసేసి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మీకు 1 PM తర్వాత ఇన్వెస్ట్ చేస్తే 2 days తర్వాత నెట్ అసెట్ వాల్యూ ప్రైస్ ప్రకారం మీకు యూనిట్స్ అలాట్మెంట్ అవుతుంది. అప్పటికి ఇంకా మీకు హయ్యర్ ప్రైస్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే గోల్డ్ పడుతుందో, సిల్వర్ పడుతుందో
ఆ లెవెల్లో హోల్డ్ అయ్యే అవకాశం తక్కువ ఉంది కాబట్టి మీరు ఈటీఎఫ్ ద్వారా 3:30 PM లోపల తీసుకునే ప్రయత్నం చేయాలి. ఒక మంచి లెవెల్ 70,000 72,000 ఏదో రీజన్ చేత, ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ది కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి ఈ వాలటిలిటీలో ఈ కన్ఫ్యూజన్లో మనకు ఒక్కొక్కసారి మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మంచి ప్రైస్ వస్తే మాత్రం ఇమీడియట్గా మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. మీరు 2 months బ్యాక్ చూశారు, బడ్జెట్లో 6% కస్టమ్ డ్యూటీ గవర్నమెంట్ తగ్గించింది, బట్ గోల్డ్ మాత్రం తగ్గట్లేదు. అగైన్ ఆల్ టైమ్ హై దగ్గర కూర్చుంది. మీరు ఎంత తగ్గించినా నేను తగ్గేదేలే అంటుంది. అది మనం 2 నెలల్లోనే మూమెంట్ చూసాం. అందులోనూ మనకు లాంగ్ టర్మ్ వ్యూలో చూసినా కానీ 9 to 10% రియాక్షన్, 9 to 10% గ్రోత్ అనేది మనకు గోల్డ్లో కనబడుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో కూడా మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగానే ఉంటుంది. కాబట్టి ఎనీ డిప్, హ్యూజ్ అనుకోండి, మీడియం డిప్ అనుకోండి, 2% 3% 5% ఏ డిప్ వచ్చినా అది మన ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీగానే మనం చూడాలి. అగైన్ దసరా తర్వాత మనకు దివాళీ కూడా వస్తుంది. దివాళీకి ఇంకా బయింగ్ అవుతుంది కాబట్టి గోల్డ్ సిల్వర్లో ఎనీ డిప్ మనందరికీ తెలిసిన విషయమే. ఈ సదవకాశం ఆపర్చునిటీగా మనం చూడాల్సిన విషయం నెక్స్ట్ 2 monthsలో ఉంది. డిప్ వచ్చిన రోజు మనం ఆలోచించకుండా 330 లోపడైతే మనం ఈటీఎఫ్ కొనుక్కోవచ్చు. 330 తర్వాత అయితే మ్యూచువల్ ఫండ్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే 1 PM లోపల ఇమీడియట్గా పేమెంట్ చేసేసి క్లోజ్ చేసేసేయండి. అప్పుడు మీకు మంచి ఎన్ఏవి వచ్చే అవకాశం ఉంటుంది. ఫిజికల్గా కొనేవారు, అవసరం ఉండి కొనేవారు ఫిజికల్గా వెళ్ళి కొనండి. అయినంత వరకు మీరు ఈటీఎఫ్ ద్వారా, మ్యూచువల్ ఫండ్ ద్వారా చేయండి. మిగతాది మనకు తెలిసిందే, 18 క్యారెట్ గోల్డ్ ఉంది, అలాగే 9 క్యారెట్ గోల్డ్ కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో మనకు తక్కువ క్యారెట్లో కూడా మంచి ఆభరణం దొరికితే తీసుకుంటే బడ్జెట్ తగ్గుతుంది. మిగతా అమౌంట్ ఏదైతే సేవ్ అయిందో అది మీరు ఈటీఎఫ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా పెట్టుకునే అవకాశం మాత్రం మనకు ఇక్కడ కనబడతా ఉంది. రండి, ఎంసీఎక్స్లో ఎలా ఉంది, ట్రేడర్స్కి ఏ అవకాశం వచ్చే అవకాశం ఉంది, అలాగే స్పాట్ మార్కెట్ ఎంసీఎక్స్ మార్కెట్ కన్నా బెటర్గా ఉందా లేదా, డిమాండ్ అనేది స్టేబుల్గా ఉందా లేదా, అలాగే ఇంటర్నేషనల్ చార్ట్స్ ఎలా ఉన్నాయి చూస్తాం. ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం గోల్డ్ ప్రైస్ మనం చూస్తే $2648 per ounce రేంజ్లో మనకు ట్రేడ్ అవుతున్నట్టుగా కనబడుతోంది. ఇక్కడ మనకు సపోర్ట్ డెఫినెట్గా $26-23 అనేది మంచి సపోర్ట్. అంటే ఇండియన్ ప్రైస్లో ఒక 300 to 500 రూపీస్ పర్ తులా తగ్గితే ఈ లెవెల్ వస్తుందన్నమాట. సో 2623 నుంచి 2686 రేంజ్లో గోల్డ్ ట్రేడ్ చేసే అవకాశం ఉంది. బై ఎనీ ఛాన్స్ ఇక్కడ 2686 క్రాస్ అయి మెయింటైన్ చేస్తే ఇంకా స్టేబుల్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. బట్ కరెంట్ సిచ్యువేషన్లో చూస్తే మాత్రం ఈ రేంజ్లోనే ట్రేడ్ చేసే అవకాశం ఉంది. అలాగే మన ఇండియన్ గోల్డ్ ప్రైస్ చూసుకుంటే ఆల్ టైమ్ హై లెవెల్ దగ్గర ఉందండి. మనకు ఎప్పుడైతే కస్టమ్స్ డ్యూటీ తగ్గించారో అప్పుడు 75,000 ఆల్ టైమ్ హై వచ్చింది ఎంసీఎక్స్లో. ఇప్పుడు 75,670 దగ్గర మనకు క్లోజ్ అవడం చూస్తున్నాం. మనకు ఒక సపోర్ట్ వచ్చేసి 74,640. ఇది ట్రేడర్స్కి ఉపయోగపడే ఎంసీఎక్స్ లెవెల్. అలాగే మనకు ఎంసీఎక్స్లో 75,700 ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్యాప్స్ గోల్డ్లో మనకు ఈ పర్టికులర్ సైట్లో మనం స్పాట్ గోల్డ్ చూస్తే 78,270 ట్రేడ్ అవుతుంది. ఇది ఆల్ టైమ్ హైగానే మనం చూడాలి. సో 78,270 ఈజ్ హయ్యర్ దాన్ ద ఎంసీఎక్స్ ప్రైస్. సో ఇట్ ఈస్ అ బుల్లిష్ ట్రెండ్గా మనం చూడాల్సిన విషయం ఉంది. సో తదుపరి వీడియోస్లో ఇంకా ఈ లెవెల్స్ ఎలా వెళ్తాయి, ముందుకి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ తదుపరి వీడియోస్లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫెస్టివల్స్, ఫర్ యువర్ మ్యారేజెస్. మంచి ఇన్వెస్ట్ చేయండి, మంచి లాభాలు పొందుతారని ఆశిస్తూ సెలవు.